సో ఈరోజు మనం చూస్తూ చూస్తూ అప్పుడే డే 4కి వచ్చేసామండి. సో ఈ రోజు వచ్చేసేసి కాత్యాయని అమ్మవారు అనమాట. సో ఈరోజు లాస్యా అండ్ మంజునాథ్ని పిలిచాను. హలో హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఎస్ ఎందుకు చెప్పాను చెప్పండి. వంట చేసేది నేను కాదు కదా. ఏం నచ్చదు అసలు? స్వీట్ హాట్ మిక్స్ చేసుకొని తింటారు కొన్ని. చెప్పినట్టు నువ్వే చేయొచ్చు కదా, మళ్ళీ ఏం చేయడం. నేర్చుకుంటావు కదా అని. ఏదైనా నా చేతులతో చేస్తే చాలా హిట్ అవుతుందని పిచ్చి ప్రేమ. కానీ నువ్వు చాలా తగ్గిపోయావు. లేదు మళ్ళీ లాస్ట్ తగ్గా, కానీ ఇంకా తింటే పెరిగిపోతున్నాను. ఇంకా లైఫ్ లాంగ్ తిని మానేయలేను కదా. పర్మనెంట్ టాటూ అక్కడి. అమ్మవారు అంటే నిజంగా అంత ఇష్టం చాలా. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? అంటే ఫోటోలు చేస్తానా వెంటనే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో ఈరోజు మనం చూస్తూ చూస్తూ అప్పుడే డే 4కి వచ్చేసామండి. అండ్ ఈసారి విశేషం ఏంటి అని అంటే డే 4 అంటే చవితి 2 రోజులు వచ్చింది. అంటే ఈరోజు చవితే, రేపు చవితే. సో ఈరోజు వచ్చేసేసి కాత్యాయని అమ్మవారు అనమాట. నాకు చాలా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను కానీ కాత్యాయని ఎప్పుడు రాలేదు. సో ఈ సంవత్సరం కాత్యాయని అమ్మవారు వచ్చారనమాట. సో విజయవాడ దుర్గగుడిలో అమ్మవారిని ఎలా అలంకరిస్తారో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. సో అట్లా అనమాట. సో ఈరోజు ఎపిసోడ్లో అఫ్కోర్స్ గెస్ట్లు స్పెషల్గా ఉండాలి. మీరు తమ్నైల్ చూసేశారు. నేనేం దీంట్లో ఏం సస్పెన్స్లు ఏం లేవు నాకు. బట్ ఈ గెస్ట్లు ఎందుకు స్పెషల్? ప్రతి ఒక్క గెస్ట్ మనకి చాలా స్పెషల్ అండి. ఈ గెస్ట్లు ఎందుకు స్పెషల్ అని అంటే 2017 ఫస్ట్ టైం నేను లాస్యాని మంజుని, అంటే మేమందరం మంజు అని పిలుస్తాము. సో లాస్యాని మంజుని వచ్చేసేసి ఒక డాన్స్ రియాలిటీ షో మీ అందరికీ తెలుసుంటుంది, స్టార్ మాలో నీతోనే డాన్స్ అని చెప్పి. దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. జర్నీ చాలా షార్ట్ జర్నీ, ఎందుకంటే అప్పుడు మంజు వాజ్ సపోజ్ టు గో టు అప్పుడు వర్కింగ్ తను ఐటీలో. సో తను అబ్రాడ్ వెళ్ళాలన్నమాట. అందుకనే వాళ్ళు ముందు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అట్లా వాళ్ళ పరిచయం మాకు స్టార్ట్ అయింది. కలుస్తూ ఉంటాము, షోస్లో కలుస్తాము, లేకపోతే ఫంక్షన్స్లో కలుస్తాము, ఫ్రెండ్స్ ఇళ్లల్లో కలుస్తాము. కానీ ఈ రోజుటి వరకు మరి ఎందుకు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు నా ఇంటికి రాలేదు అని అంటే నేనేమనుకుంటాను అని అంటే ఇలాంటి సందర్భాలు ఏదైతే నవరాత్రి ఎపిసోడ్స్ మనం చేస్తామో ఇటువంటి అప్పుడు కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఈరోజు లాస్యా అండ్ మంజునాథ్ని పిలిచాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లాస్యా అఫ్కోర్స్ ఆడవాళ్ళందరూ మంచిగా కుక్ చేస్తారు. నేను కొంతమంది వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది రాని వాళ్ళు ఉంటారు. కానీ మంజునాథ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కుక్ విచ్ ఐ నో వెరీ వెల్. సో అందుకని నేను ఐ రిక్వెస్టెడ్ మంజునాథ్ టు మేక్ ద ప్రసాదం టుడే. దాని గురించి మంజుకు చెప్పాను అనమాట, నువ్వే చేయాలి ప్రసాదం అని. అండ్ ఇంకొకటి మీ అందరికీ తెలుసు, దే ఆర్ వన్ ఈజ్ మరాఠీ అండ్ వన్ ఈజ్ తెలుగు అని చెప్పి. సో వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, 2 కల్చర్స్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయి, ఎలా చేసుకుంటారు వాళ్ళు దాన్ని మర్జ్ చేసుకొని బ్యూటిఫై చేసుకుంటారు. ఇవన్నీ ఈరోజు ఎపిసోడ్ అండ్ బ్యూటిఫుల్ ప్రసాదంతో. ఓకేనా? సో ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అడిగిన వెంటనే నో చెప్పకుండా ఎస్ చెప్పిన బ్యూటిఫుల్ గెస్ట్ లాస్యా అండ్ మంజునాథ్ని మనం ఇప్పుడు మన ఇంటి దగ్గరికి పిలుచుకుందాం. హలో హాయ్ హాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్
మచ్ ఫర్ ద ఇన్విటేషన్. నేను నిజంగా భయపడ్డాను తెలుసా, నో చెప్తారేమో తెలియదు కదా నాకు. అంటే ఎవ్రీ ఇయర్ దిస్ ఇస్ 6th year ఆఫ్ నవరాత్రి సిరీస్. లాస్ట్ ఇయర్ మొత్తం సబ్స్క్రైబర్స్ తో చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి. దానికి ముందు ఈసారి కపుల్స్ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ అట్లా చేద్దాం అనుకున్నా. సో అలా అనుకున్నప్పుడు అండ్ అందరికి చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్ లోనే, నేను మహి విష్ణు ముగ్గురు కూర్చొని లిస్ట్ ఇస్తాం. మా ముగ్గురికి ఇది చాలా పెద్ద విషయం అనమాట నవరాత్రి సిరీస్ అన్నది. సో అలాంటప్పుడు వి రోట్ యువర్ నేమ్స్. దెన్ ఐ సెడ్ వస్తారా అని అంటే, అక్క నువ్వు పిలిస్తే రాకుండా ఉండరా, ఒకవేళ నువ్వు చెప్తే లేదక్క అసలు చెప్పరు, నువ్వు చూడు కావాల్సిన. Then immediately I messaged you. You said yes. Then Manju was so sweet. He started following up and all. ఫస్ట్ ఎస్ ఎందుకు చెప్పాను చెప్పండి. వంట చేసేది నేను కాదు కదా. అమ్మే అక్కయ్య ఎవరు వంట చేయాలి, మంచి వంట చేయాలి అయితే ఓకే, నాకు ప్రాబ్లం లేదు, నేను మంచి అడిగి చెప్తాను. నాకేంటంటే మంజు ఎందుకు చేయాలి అని నేను అనుకున్నాను అని అంటే, ఇప్పుడు అంటే వేరేగా అనుకోద్దు, ఎక్కువ షెఫ్ అని ఫీల్ అవుతా ఉంటాను. అట్లా కూడా మ్యాటర్ మొత్తం వినలేదు, ఇక్కడ వేరే అభిమానం ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మీరు చేశారనుకోండి, తెలుగు వంటలే వస్తాయి. అదే పాయసం, అదే గోధుమ రవ్వ, అదే షీర, అదే కేసరి. మా వ్యూవర్స్ కి బోరు, నాకు బోరే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంచెం మేము ఎంతైనా నార్త్ కదా, మేము అంటే పక్క పక్కనే మహారాష్ట్ర గుజరాత్ పక్క పక్కనే, సిమిలర్ ఫుడ్ ఆల్మోస్ట్ ఆల్ మాకు. సో అందుకని స్వార్థం. ఫుడ్ నచ్చవా? నచ్చదు నాకు. ఏం నచ్చదు సార్? స్వీట్ హాట్ మిక్స్ చేసుకొని తింటారు కొన్ని. నువ్వు మాట్లాడకూడదు. కడి ఎందుకంత ఫేమస్? గుజరాతీ దాల్ ఎందుకు ఫేమస్ మరి? మేము స్వీట్ పీపుల్ కాబట్టి స్వీట్ ఎక్కువ ఉంటాయి కదా. మేము ఎక్కువ స్పైస్ ఇష్టపడతాం. భక్షాలు విత్ దట్ కర్రీ ఏంట్రా, భక్షాలు విత్ కర్రీ తింటారు. yes even we also do that. మేము హలో పురన్ పోలీలో పక్కన వెజిటేబుల్ పెట్టుకుంటాం కదా ఖచ్చితంగా. ద థాలీ ఈజ్ ఆల్సో వెరీ పర్టిక్యులర్. ఏ వెజిటేబుల్ ఏ స్వీట్ తో వెళ్తుంది. మీకులాగా ఏ స్వీట్ పడితే ఆ స్వీట్, ఏ అన్నంతో పడితే అలా తినం మేము. తిన్నాక స్వీట్ తింటాము. ఫస్ట్ వడ్డించడమే స్వీట్ వడ్డిస్తాము, ఇంకేం తింటాం, దాంతోనే కడుపు నిండిపోతుంది కదా. అంటే తక్కువ తినాలని కదా. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దీస్ సైడ్ బెల్ట్ ఫుడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫేమస్. ఓకే, అవును ఫేమస్ డెఫినెట్లీ. అక్కడ ఫర్సాన్, దట్ ఈస్ ద స్నాక్స్ విచ్ వీ గెట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మరి మీరు డోక్లాలు ఎందుకు తింటారు మరి అలాంటప్పుడు? తెలుగు వాళ్ళు అయి ఉండి అప్పుడప్పుడు కొన్ని కొన్ని బాగుంటాయి. పావ్ బాజీ తింటారు, అది బాగుంటుంది, స్పైసీయే కదా కొంచెం. మీరు అప్పుడు పునుగులు, దోశలు, ఇడ్లీలు తినాలి. లేదు కొన్ని బాగుంటాయి. స్వీట్ కొంచెం ఫుడ్ లో స్వీట్ మిక్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. నాకైతే అలా అనిపించదు. మరి నా వ్యూవర్స్ చాలా మంది కడి రెసిపీ అడిగారు, మరి గుజరాతీ కడి అడిగారు. మరి మేము చేసాం, అలవాటు చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మరి కడి అంటేనే ఓ ఎక్సైట్ అయిపోతూ ఉంటావు నువ్వు. మేము అలవాటు చేసుకున్నాం, మేము కూడా అలవాటు చేసుకున్నాం అక్క, ఎందుకంటే మా ఫుడ్ కూడా అలవాటు చేసుకున్నాడు కదా. నేను కూడా మా ఆయన వంటలన్నీ నేర్చుకున్నాను కదా. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కల్చర్. సో మీ ఇద్దరి కల్చర్స్, యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ రైట్? రాయలసీమనా? ఓ వావ్. ఓకే, యు ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర. తాత ముత్తాతలు బట్ సెటిల్డ్ రాయలసీమ. మేము కూడా మీరు కూడా రాయలసీమ, కర్నూలు, ఆదోని. ఓకే, సో అందుకే కొంచెం సాకు బేకు కూడా కన్నడ కూడా ఆల్ మిక్స్ ఫ్రూట్ పంచ్. సో అందుకనే ఈరోజు హీ గేవ్ మీ 2 options, గోధుమ హల్వా అండ్ సాబుదానా కిచడీ. నేను ఇమ్మీడియట్ గా సాబుదానా కిచడీ వైపు వెళ్ళిపోయాను బికాస్ ఐ లవ్ సాబుదానా. అవునా, చాలా ఇష్టం. వీఆర్ మేకింగ్ దిస్ అండ్ మోర్ ఎక్సైట్మెంట్ బికాస్ వాళ్ళ మమ్మీ రెసిపీ. సో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఓల్డ్ రెసిపీ విచ్ విల్ బి మేడ్ నైస్లీ అనేసి నేను ఓకే చెప్పాను. సో ఈరోజు అది. అండ్ నాకు ఇంకొక క్వశ్చన్, దేవుడి గురించి అడుగుతాను నేను, వేరే ఏమీ అడగను. మీ గురించి అన్ని మీ ఛానల్లో తెలుసు కాబట్టి మేమేం కొత్తగా ఏం అడిగేది లేదు ఇక్కడ. సో దేవుడు బిఫోర్ కుకింగ్
ఎందుకంటే కుకింగ్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోద్ది కదా. ఏం లేదు, మాట్లాడొచ్చు. ఈయన కదా వంట చేసేది, మనం ఇద్దరం మాట్లాడుకుందామా? సరే అయితే ఇంకా ఆలోచన చేయకుండా ముందు వంట చేసుకుంటూ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ సెటప్ చేసేద్దాం. సగ్గుబియ్యం 1 కప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, లెమన్, కరివేపాకు, బాయిల్డ్ పొటాటో అండ్ పల్లీలు రోస్ట్ చేసి కొంచెం కచ్చపచ్చ కొట్టాలి, జీలకర్ర, సాల్ట్ అండ్ నెయ్యి. ఫస్ట్ ఆయిల్ ఆర్ నెయ్యి రాసాం మన ఇష్టం. ఓకే. బట్ మనకి కదా మంచి స్మెల్ వస్తుంది కదా, నెయ్యి తీసుకుందాం. ఓకే. కానీ చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు నీకు ఇస్తా. నాకు ఇచ్చి ఇవ్వకపోతే నేనే తీసుకెళ్ళిపోతా. ఇది ఇస్తా. నెయ్యి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాకు పికిల్స్ అని తెలుసు కానీ. మేము నెయ్యి, దాని కౌ ఘీ అండ్ బఫెలో ఘీ, ఓకే దాని తర్వాత కోకోనట్ బిస్కెట్స్, ఓకే. అంటే హెల్దీ ప్రోడక్ట్స్ చెప్తున్నాను. రాగి మురుకులు ఇంట్లోనే తయారు చేస్తారా? ఈ మన ఇంటికి కొంచెం ఆపోజిట్ లోనే ఐ హ్యావ్ అ వర్క్ స్పేస్. ఓకే ఓకే. అక్కడ నేనే వెళ్ళి చేస్తా మొత్తం. మా రాగి మురుకులు ఎవ్రీథింగ్ నేనే చేస్తా. సూపర్ సూపర్. జీలకర్ర నేను చేయనా? నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పినట్టు నువ్వే చేయొచ్చు కదా, మళ్ళీ ఏం చేయడం? నేర్చుకోవాలి. నేర్చుకుంటావు కదా అని. ఏదైనా నా చేతులతో చేస్తే చాలా హిట్ అవుతుందని నమ్మకం. పిచ్చి ప్రేమ. వేసి హాఫ్ వేసి. అవునా? రే బాగున్నాయిరా కప్స్ కదా. కప్స్. ఎంత నీట్ గా అరేంజ్ చేశారు. పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, నాకు ఇచ్చేసేయి. సో దట్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాం. సాబుదానా వేసి. సాబుదానా చెప్పాలి కదా. సాబుదానా సగ్గుబియ్యం అలా కాదు, సగ్గు బియ్యము మంచిగా వాష్ చేసి ఒక గంట నానబెట్టి. లేదు, 2-3 అవర్స్ నానబెట్టాలి. ఓ, అవునా? అన్ని బౌన్సర్లే. అమ్మవారి ప్రసాదం పేరున నేను తినేస్తున్నా. నాకు అసలు ఎంత ఇష్టం అంటే సాబుదానా కిచడి. యూ గివ్ మీ ఎవ్రీ డే ఆల్సో ఐ కెన్ ఈట్. ఎందుకు అంటే నార్మల్ గానే ఉంటుంది కదా. నార్మల్ గానే ఉంటుందా? మామూలు కూడా లాజా. అంటే నేను తిన్నా. వెరీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొకటి, పోహా ఒకటి. పోహా. ఓకే. ఇట్ ఈస్ సంథింగ్. నోట్లో నీళ్ళు వస్తున్నాయి పోహా గురించి ఆలోచిస్తుంటే కూడా. మా ఆయన తిండు. అంటే అదే కదా. అటుకులు ఉప్మా. మీరేమంటారు? అటుకులు ఉప్మా. ఒగ్గాని అది కాదు. అది కాదు, అది వేరు. ఉగ్గాని వచ్చి బొరుగులతో చేస్తారు, ఓకే, పోహా ఓకే. వచ్చి అటుకులతో చేస్తారు. కరెక్ట్. అంటే ఇవి నాకు ఎక్కువ లాస్ట్ బిస్కెట్ టిఫిన్స్ అస్సలు ఇష్టం ఉండదు. రైస్ రైస్ రైస్. టిఫిన్స్ ఇష్టం ఉండదు. పొద్దునే వాళ్ళ ఇడ్లీ వద్దు, అన్నము, పెరుగన్నం ఇడ్లీ వద్దు, తినాలి. అన్నం ఉందా. సో నాకు అన్నం తినాలి పొద్దున్నే. సో ఎలా అలవాటు అయిపోయిందంటే, ఇంకా మా నాన్న ఫార్మర్ కదా, పొద్దున్నే లేచి సద్ది తినేవాడు. అవును. నైట్ నానబెట్టుకొని మా నాన్న తినేటప్పుడు నేను తినేదాన్ని. సో నాకు ఏ టిఫిన్స్ తిన్నా కూడా దానంత టేస్ట్ రాదు. సో పొద్దున్నే అన్నం, నైట్ మిగిలిపోయిన అన్నం ఉందని అడుగుతాను మా అమ్మకి. ఎంత వేడివేడిగా చేసినా కూడా లేదు లేదు నాకు ఇదే కావాలి అని అడుగుతా. అందుకే టిఫిన్స్లో చూజీగా ఉంటా. టిఫిన్స్ నా ఫేవరెట్ అని అంటే పూరి. పూరియా? నాకు ఇష్టం లేని టిఫిన్ పూరి. అందుకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇష్టం లేదు. నా లాస్ట్ ఫేవరెట్ ఇడ్లీ. ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రైడ్. ఈ ఫ్రైలు అవే ఇష్టం నాకు. ఎంత తగ్గిద్దామన్నా ఫుడ్ని చూస్తే ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేను. కానీ నువ్వు చాలా తగ్గిపోయావు. లేదు, మళ్ళీ తగ్గా, కానీ ఇంకా తింటే పెరిగిపోతున్నాను. ఇంకా లైఫ్ లాంగ్ తిని మానేయలేను కదా. ఎవరు మానేయమన్నారు? అంటే సన్నగా ఉండాలంటే మానేయాల్సి వస్తుంది. ఇంకా ఫుడ్ని చూస్తే ఆపుకోలేకపోతున్నాను. సరే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? అంటే పండగ రోజు చెప్తే బాగుండదు కానీ మనం మాట్లాడుకోవచ్చు నాన్న, మనం తినట్లేదు కదా. అదే ముక్కలేని ముద్ద దిగదు. ముక్కలేని ముద్ద. చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్. అవునా? సో అంటే ఎక్కువ తింటానని కాదు, ఏది ఉన్నా 2 చికెన్ ముక్కలు ఉండాలి సైడ్ పక్కన అలా ఉండాలి. సో కానీ నేను శ్రావణ మాసం మొత్తం తినలేదు. ఓ వావ్. అలాగే కార్తీక మాసం కూడా తినను. సో ఎక్కువ స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే తినను. అంటే ఎక్కువ లాస్ట్ కి మటన్ అంటే చాలా ఇష్టం. మటన్ బట్ వదిలేస్తుంది మటన్. అంటే ఫ్యామిలీ కోసం దేవుడికి వదిలేస్తాం కదా, అలాగా వదిలేస్తాను. నేను ఎప్పుడు అనుకుంటాను ఇలాంటిది ఏమన్నా నేను చేయగలనా అని, కానీ నాకు అంత ధైర్యం రాదు. అప్పుడే తినాలనిపిస్తుంది నాకు. అందుకని నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయను. సీమంతం టైం నుంచి సీమంతం రోజు నేను తినడం, ఆ రోజే 1 year వదిలేసాను. 1 year నేను లేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేకుండే. సో ఆ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తే
లేదు కొంచెం హెల్త్ సెట్ అవ్వాలి, డెలివరీ బాగా అవ్వాలి అని కొంచెం దేవుడికి మొక్కుకొని నేను 1 year మటన్ వదిలేశాను. సో దాని తర్వాత ఇంకా శ్రీమంతం టైంలో అప్పుడు తినాలనిపించింది. ఐ సా యువర్ వీడియో వన్స్. చక్కగా కూర్చొని యువర్ ఈటింగ్, దట్ వాస్ సచ్ ఎ నైస్ క్యూట్ వీడియో. ఏదేమన్నా అనుకోని అంటే 1 year తర్వాత తింటున్నాను అంటే ఆ రోజు నేను మంచిగా తిని ఎంజాయ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత అనిపించింది సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా స్మూత్గా ఉంది. నేను అంటే మనం ఏదైనా డెడికేటెడ్గా దేవుడికి ఒకటి మొక్కితే సో మనం అంటే డెడికేటెడ్గా చేస్తున్నాం అంటే డెఫినెట్లీ దేవుడు బ్లెస్ చేస్తాడు. సో అట్లా నేను ఇలా కాదు, పిల్లల కోసం నా కోసం నేను ఏవైతే కోరుకున్నానో అవన్నీ అవ్వాలి అని లైఫ్ లాంగ్ మానేశారు. సో ఇప్పుడు మీ ఇద్దరు 2 different కల్చర్స్ కదా, ఎంత వద్దనుకున్నా సరే. కానీ మనకి సిమిలారిటీస్ ఎక్కడ వస్తాయంటే వాళ్ళకి గుడి పడవ, మనకి ఉగాది, ఇవి ఇలాంటివి కొన్ని సిమిలారిటీస్. బట్ మీరు లాస్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ మొన్న చూసాను మిమ్మల్ని మరాఠీగా రెడీ అయ్యావు నువ్వు. నేను అన్ని ఫాలో అవుతాను, మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారు అన్ని ఫాలో అవుతా. కాకపోతే ఒక్కటి మాత్రం నేను ఫాలో అవ్వలేను. ఏంటో? వాళ్ళ భాష. ఓటి ఇంతవరకు నాకు అర్థం కాదు. నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు మేము ఫాస్ట్ గా మాట్లాడేస్తాం కదా, తను చూస్తే కొట్లాడుకుంటారా ఆడుకుంటారా అంటే లేదు ఒకటి అర్థం కాదనుకో. నేను అప్పుడప్పుడు నేను ఫ్యామిలీ మెంబరా కాదా ఇన్వాల్వ్ చేసుకోవాలి. వీళ్ళు ఇన్వాల్వ్ బేసిక్ మేము ఒక 5 మంది కలిసాం అనుకో, మా భాష ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అప్పుడు తనకి కాదు నాతో మాట్లాడలేదు ఎవరు అని అన్నాను అనుకో, కాఫీ తాగుతావా వాళ్ళ మమ్మీ వచ్చా చిన్ని కాఫీ తాగుతావా అంటే తాగుతారంటే అంతే. అక్కడ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళతో మరాఠీ కొంచెం సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ మాత్రం ఆన్సర్ ఆలు వేసేద్దాము. ఓకే ఆలు కట్ చేసుకోవచ్చు, మ్యాష్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కోల్కతాలో చికెన్ బిర్యానీలో ఆలు వేస్తారు తెలుసా? మా తమ్ముడు పెళ్లికి వెళ్తే మటన్ బిర్యానీలో ఆలు వేస్తారు. ఏమనుకుంటున్నాము? మటన్ లో వంకాయ కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మటన్ బిర్యానీలో ఆలు వేసి వాళ్ళు మనం చేసేదానికి మాట్లాడేదానికి ఈ రోజు ఓకే. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రెడిషన్స్, ఎవరు ఏం అనుకోరు. మిక్స్ చేయొకసారి సాల్ట్ వేద్దాం. ఓకే, పింక్ సాల్ట్ కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో అమ్మవారికి ప్రసాదంగా పెడతారా ఇది? దిస్ ఇస్ కాల్డ్ వ్రత్ ఫుడ్ బికాస్ దీంట్లో ఆనియన్స్ డెఫినెట్లీ పెడతారు. ఫాస్టింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుంటారు అలా తెలుసు. ఎందుకంటే ఆనియన్స్ ఉండవు దీంట్లో, గార్లిక్ ఉండదు. అండ్ జనరలీ ఆల్సో ఎస్టర్డే నాకు he told me that సేందా నమక్ ఉంటే బాగుంటుంది అని. దెన్ ఐ స్మైల్డ్ బికాస్ నేను ఇంట్లో వాడేది అదే సాల్ట్. ఐ యూజ్ ఓన్లీ పింక్ సాల్ట్ కొన్ని ఇయర్స్ నుంచి. మంజు ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్. ఇంకా మా అత్తయ్య గారు మెయిన్గా మా అత్తయ్య గారు ఏంటంటే వంట చేశారు అంటే అన్నీ ఉండాలి. ఈవెన్ కరివేపాకు లేదు అంటే వెళ్ళి తీసుకురావాల్సింది. నేను అంతే. ఫుడ్ ఇస్ అన్ ఎమోషన్. స్టార్టింగ్ కరివేపాకు లేదు కదా అలా చేసేసి కరివేపాకు లేకపోతే ఇంకేంటి అసలుకి కాంప్రమైజ్ అవ్వరు. నేను అప్పుడు తెలుసుకున్నా ఓకే ఫుడ్ కూడా మనము నిష్ఠగా చేయాలి, ఇలా అన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి, అన్ని ఉండాలి. నెక్స్ట్ రోస్టెడ్ పీనట్స్ కొంచెం కచ్చపచ్చ చేసుకున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి సగ్గుబియ్యం పలుకుగా వస్తుంది. ఇది వేస్తే దీనివల్ల నట్టి ఫ్లేవర్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద పీనట్స్. ఇట్ గివ్స్ నైస్ నట్టి ఫ్లేవర్. బేసిక్గా మనం వీడియో చేస్తాం కానీ ఇంత కుక్ చేస్తున్నాం, నార్మల్గా అయితే తొందరగా అయిపోతుంది. అవును, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఫాస్ట్. అంటే నిజంగా కుకింగ్ షో అంటే మనం షూట్ లో ఎక్కువసేపు పడుతుంది కానీ రియల్ లైఫ్ లో కుక్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ రెసిపీ చూపించాలి అని అనేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అవును, లేకపోతే ఈ పాటు తినేసేవాళ్ళం మేము. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే అక్క, ఈ పండుగ అమ్మవారికి ఏం మొక్కుకుంటున్నారు మరి? నేను ఎప్పుడు ఏది మొక్కుకోలేదు నాన్న. నేను ఎప్పుడు అనుకుంటాను పండగ ఆ టైంలో నేను ఏదైనా ప్రే చేయాలని. ఆ టైం వచ్చేటికి మర్చిపోతాను. మనం కోరుకోకపోయినా మన మనసులో నేను అనుకుంటాను ఆవిడకి తెలుసు కదా మనకి ఏం కావాలో. షీ నోస్, షీ విల్ గివ్. సో అట్లా మనకి ఏం కావాలో వాళ్ళకి తెలిసినప్పుడు అడగకపోవడమే మంచిది. అంతే. సో మనం మన 100% అంతే చాలు. నెక్స్ట్ లెమన్. లాస్ట్లో లెమన్. లాస్ట్ ఇష్టం లేండి. లెమన్ ఇష్టం లేదా? పులుపు ఎక్కువ ఇష్టం లేదు, కొంచెమైనా ఉండాలి కదా ట్యాంగినెస్. ఏదో అంతా మనం స్పైసీ బ్యాచ్.
లేదంటే లుక్స్ sweet. లైక్ ఎ ట్రూ మహారాష్ట్రియన్ డిష్. నేనైతే ఇందులో ఈ నొద్దన్న ఒకటి వేసేస్తా. ఏంటది, కారమా? లేదు, చూడ్డానికి కలర్ఫుల్ గా ఉండాలని పసుపు వేస్తా. ఎందుకు? నేను అట్లా నాకు యాక్చువల్లీ సాబుదానా కిచడీ లుక్స్ గుడ్ వెన్ ఇట్ ఈస్ వైట్ ఓన్లీ. అవునా? ఎవ్రీ ఫుడ్ డజంట్ నీడ్ అ కలర్. ఓకే, నేను అట్లా అనుకుంటాను. నేను మీరు చెప్పేది కరెక్టే, కానీ నేనైతే వేసేసింటా. కానీ ఇంత వాస్ట్ గా హ్యాండ్ చూపిరా టాటూ నేను అప్పటి నుంచి పర్మనెంట్ టాటూ అక్కడి ఎప్పుడు వేయించారు? 9 years బ్యాక్. అమ్మవారు అంటే నిజంగా అంత ఇష్టం చాలా. అంటే నాకు అమ్మవారు అంటే ఎక్కువ ఇష్టము, మా ఆయనకి శివుడు అంటే ఎక్కువ ఇష్టం. సో అట్లా గణేశుడికి పూజలు 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 అయ్యే ఇంకా. సో ఈరోజు అమ్మవారికి బ్యూటిఫుల్ ప్రసాదం ఇలా చిటికెల్లో అయిపోయిందండి. వీళ్ళు అన్నట్టు ఎపిసోడ్ కాబట్టి ఇంత మీకు ఎలాబరేట్గా చూపించడం జరిగింది. యాక్చువల్గా మనం వండుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఈజీగా Very easy. అయిపోతుంది. Yeah. సో మనం ప్రసాదాలు అనగానే 9 ప్రసాదాలు అనుకుంటాం కదా, అలా అనుకున్నప్పుడు ఇది ఒకటి డెఫినెట్ గా చక్కగా ట్రై చేయండి. నేను నవరాత్రిలో ఈ ప్రసాదం చేసి సేమ్ రెసిపీ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దీంట్లో ఇంకొక విషయం చెప్తా. నేను ఎప్పుడు సాబుదానా చేసినా పేస్ట్ అయిపోతుంది. సో ఐ డింట్ అండర్స్టాండ్ వేర్ ఐ వెంట్ రాంగ్ అన్నది. నేను ఇంత మంచిగా వంట చేసిన దానైనా కొన్ని మనతో పాడవుతాయి. సో ఎక్కడ మిస్టేక్ అన్నది నాకు తెలియలేదు. నవ్ ఐ అండర్స్టూడ్ దట్ హౌ హీ డెడ్ ఇట్. యూ హ్యావ్ టు ఫ్రై ఇట్ ఇన్ ఘీ. సో సి ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంత పెద్ద వంటకత్తలు కానివ్వండి, ఎంత పెద్ద షెఫ్లు కానివ్వండి, ఎవ్రీ డే దెర్ ఇస్ సంథింగ్ న్యూ టు లెర్న్. ఇంకా మా మదర్ ఇంకా పలుకు నేను కొంచెం పేస్ట్ చేయండి. అవునా? చాలా బాగా ఎక్స్పీరియన్స్ అంతే. వంటలైతే అయితే ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తిందాంలేండి. ఎప్పుడు వచ్చినా కూడా భక్షాలు ఎంత డెడికేటెడ్ గా చేస్తారంటే, నార్మల్ భక్షాలు చిన్నగా లావుగా లావుగా చేస్తారు. మా అమ్మ పెద్ద పల్సగా ఎంత ఇలా బాగా స్ప్రెడ్ అవుతాయా హ్యాండ్ తో? చేస్తారు. వావ్, ఐ వాంట్ టు బాగా లెర్న్ దట్ చేస్తారంటే రెసిపీ. నేను ఒకసారి ట్రై కూడా చేశాను. అప్పుడు సంక్రాంతికి ట్రై చేశాను. నో, అది ఒక ఆర్ట్. వాళ్ళు చాలా అవలీలగా ఇలా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అవును, స్టఫ్ అలా పెట్టేయడం, ఇదంతా జారుగా ఎంత అవును. పెద్దగా ఆ చేస్తారు. పిండి కలపడమే ఒక ఆర్ట్. మళ్ళీ ఆ పిండి ఎంత స్ప్రెడ్ చేసినా కూడా ప్రతి దాంట్లో కూడా అవును, స్వీట్నెస్ sweetness వస్తుంది. వస్తుంది. నేను చేస్తే వన్ సైడ్ అంతా స్వీట్ వెళ్ళిపోయింది, వన్ సైడ్ అంతా పిండి ఉంది. ఇంకోసారి వెళ్ళను. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? అంటే First or ఫస్ట్ second? పోనీ ఫస్ట్ నుంచే మాట్లాడదాం మనం. మీకు తెలిసి నాకు తెలిసి 2017. మీకు తెలిసి నాకు తెలిసి 2017. కానీ దానికి ముందే అయ్యిందని కూడా నాకు తెలుసు. 2010. 2010. వావ్. అదొక హఠాత్ పరిణామం. ఎవరు కానీ మీరు అఫీషియల్ గా చెప్పింది అందరికి 2017. అందరికీ తెలిసేలా పెళ్లి తెలిసే చేసుకున్నాము. కరెక్ట్. అప్పుడు సో బట్ యూ సెలబ్రేట్ 2 anniversaries? నో No. నో Oh. సో హ్యాపీ యానివర్సరీ ఇస్ 17 only. 17. Okay, okay. సో అది అప్పటివరకు కష్టాలు పడ్డాం కదా, సరే కష్టాలే దాని కదా, గురించి ఎందుకు లేను, కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం కదా అని సో చెప్పి 2017. సో అట్లా 2017 చూసుకుంటే కంటే ముందు జరిగినవన్నీ కూడా పాస్ట్ కాబట్టి, సో అన్నీ మర్చిపోవాలి, అది మళ్ళీ లైఫ్లోకి రాకూడదు అని అనుకుంటాం. బట్ ఇట్స్ ఎ లెసన్, మాకు లెసన్ అది. చాలా నేర్చుకున్నాం. నేర్చుకున్నారు కదా, నేర్చుకున్నారు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నారు కదా. సో లైఫ్లో మనం నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ మనం పొరపాట్లు చేస్తాము, అఫ్ కోర్స్ అన్ని చేస్తాము. కానీ బ్యూటీ ఏంటంటే 2010లోనూ వాళ్ళే ఉన్నారు, 2017లోనూ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది బ్యూటీ. ఆప్షన్ లేకుండా ఉంటే బాగుండేది. ఇంతకంటే నిజం చెప్పు, నిజం చెప్పు. నాకైతే ఆప్షన్ వద్దు మరి నేను అనుకుంటాను, బికాజ్ ఐ నో యూ వెరీ వెల్. అనుకుంటాడు ఆయన. ఏ లాస్ట్ నేను ఎప్పుడు అనుకున్నా అసలు, నువ్వు చెప్పలేదు. కళ్ళు కూడా అనుకున్నాను. కల్లో కూడా నో, హీ ఈస్ వెరీ స్వీట్. యాజ్ ఫార్ యాజ్ వీ నో హీ ఈస్ వెరీ స్వీట్. స్వీటే కానీ మొండి, చెప్తే ఎవ్వరు వినరు. ఈగో ఈ దసరాకైనా అమ్మవారు అంటారు కదా, మనలో బ్యాడ్ అంటే నేను కొంచెం వ్యతిరేకం ఏంటంటే నేనేమనుకుంటానంటే మోహన్ చూసి అలా అనుకుంటే మా ఆయన మోహన్ చూసి కూడా మీరు మోసపోకూడదమ్మా. మా ఆయన కూడా ఏగోయిస్టిక్ అట్లా అనుకుంటే చాలా. బట్ నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది అంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఈక్వల్గా ఉండాలి అని అంటారు. కానీ I prefer men to be a 10% more than women because that is the beauty of the relationship. 10% కాదు, ఇక్కడ 90%. నేనే 10%. That's okay. అటు ఇటు రివర్స్ మన ఏముంది
మా ఫైనల్లీ ఒప్పుకున్నారు సార్. అన్ని ఒకేలాగా ఉంటే బ్యూటీ ఏముంటుంది? అంటే బయట అందరూ నన్ను డామినేట్ అనుకుంటారు. అలా అంటే నన్ను అనుకుంటారమ్మా. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇందిరా గారు చాలా మంచివారు, అసలు నోరు కూడా ఎత్తరు, మీరు ఆయన్ని మాట్లాడినివ్వరు అని అనుకుంటారు. నానా మీకు వెనకుండే స్టోరీస్ ఏం తెలుస్తాయి? మీరు వచ్చే ముందే చెప్తున్నాను, నా ఫోటోలు కూడా ఆయనే చెప్తాడనమాట. ఈ పువ్వు ముందేసుకో, ఈ జడ ముందేసుకో, ఇది ఇలా నిల్చో, ఇక్కడికి వచ్చారు ఇందాక ఒక పోజ్ చెప్తారు. నాకు ఫోటో తీయమంటే నేను తీస్తే బాగాలేదంటో నేను తీయను. ఫోటోలు తీస్తానా వెంటనే నా హట్టో చేస్తా. లేదు, నేను ఒక మాట చెప్పనా, మాకు ఎందుకండి ఇలా ఫోటోలు తీస్తారు? అది పిచ్చి పిచ్చిగా లా ఉన్నది, నేను ఇంకా ఇంత కనిపిస్తా, నాకు అది నచ్చదు. ఎప్పుడు నన్ను కూడా అంతే నాకు ఇది నచ్చదు, కానీ అలవాటు అయిపోయింది. అంతేలే, దులిపేసుకుంటాం మనం. అందుకే రెడీ అయిన ఫోటోలు మన కెమెరామెన్లు వస్తే వెంట ఫటఫటా దిగేస్తాయి. ఎవరు అడుగుకుంటారు. సో ఎపిసోడ్ అంతా ఇంత సరదాగా గడిచిపోయింది, అయిపోయింది అనిపించింది. అయిపోయిందా అప్పుడే అని అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా తక్కువ టైం. సో ప్రస్తుతానికి ఇక్కడ మన అమ్మవారిని పెట్టాం కాబట్టి మీరిద్దరు, ఐ గివ్ యూ నైస్ బౌల్, మీరు దేవుడి దగ్గర పెట్టేసేస్తే ఐ బి వెరీ హ్యాపీ. సో డే 4 ఆఫ్ నవరాత్రి నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ శారీస్ ఫ్రమ్ బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంతకు ముందు కూడా ఒక శారీ కట్టాను, చాలా మంచి, అందరూ చాలా బాగుంది అన్నారు. అందుకే మళ్ళీ మంగళగిరి పట్టుకే వెళ్ళాను. నాకు మంగళగిరి పట్టు ఎందుకు ఇష్టం అంటేనంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వెరీ క్లాసీ, వెరీ నైస్. కాకపోతే ఈ మంగళగిరి పట్టులో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ కమ్ విత్ నైస్ కలంకారీ బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, సో అది నచ్చింది. నార్మలీ మంగళగిరి పట్టు శారీస్కి సేమ్ బ్లౌజ్ వస్తుంది, బట్ ఇది కాంట్రాస్ట్ వచ్చిందనమాట. సో చాలా బాగుంది. సో మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 పెట్టేస్తాను, వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా? సో మీ అందరికీ తెలిసినట్టు డే 1 చెప్పేశానండి, నా జ్యువెలరీ మొత్తం కూడా సెనోరా కోచర్ అని చెప్పి. సో ఈరోజు వేసుకున్న బ్యూటిఫుల్ హారం కంప్లీట్లీ టెరకోటా మేడ్ అండి. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎక్కడైనా టెరకోటాలు ఇంత మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ వచ్చేసింది చూడండి. ఇంతకుముందు ఇలా వచ్చేవి కాదు, ఊరికి ఒక థ్రెడ్ వచ్చేది, ఒక పెండెంట్ వచ్చేది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ ఈరోజు వేసుకున్నాను డే 4కి ఫ్రమ్ సెనోరా కోచర్. అండ్ బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ ఇయర్ రింగ్స్ అనమాట, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ కూడా తన దగ్గరేనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా చేస్తారు, మీరు ఏ కస్టమైజేషన్ అంటే ఆ కస్టమైజేషన్ జ్యువెలరీలో. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, వెంటనే మీరు కూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ బికాజ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఎస్టర్డే ఐ మెసేజ్డ్ హిమ్ ఆల్సో, ఫ్రమ్ హియర్ ఐ విల్ విష్ అండ్ ప్రే దట్ వీ మీట్ వెరీ రెగ్యులర్లీ. అఫ్ కోర్స్ మేము బయట కలుస్తాం, నేను అదే చెప్పాను, కానీ నౌ ఐ వాంట్ టు జాయిన్ యూ యాజ్ మై ఫ్యామిలీ, సో దట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీ ఆల్ విల్ మీట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, ఓకే? పెట్టాను నేను అప్పుడే చెప్పా లాస్ట్కి, నీతో డ్యాన్స్ అప్పుడు మీరు 4 కపుల్స్ లాస్ట్ అయిపోయి ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరా, హాయ్ బాయ్ చెప్పుకుంటారు, లేదు అసలు వీళ్ళు చూడు 4 ఉన్నారంటే గ్రేటే కదా, అప్పుడు డిస్కస్ చేసి లాస్ట్ నుంచి కూడా మీరు అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూస్ గా ఉంది అని అంటే మామూలు ఇండస్ట్రీలో అలా ఉండదు కదా బేసిక్గా. సో ఎందుకంటే నేను ఎక్కువగా రియల్ సైడ్ కంటే కూడా ఫేక్ సైడ్స్ ఎక్కువ చూసాను. సో అందుకని నాకు భయం, ఫ్రెండ్షిప్ చేయాలంటే బేసిక్ గా భయం. అంటే నేను ఈ రోజు బాగున్నాను కదా, బాగలేని రోజు చూడాల్సి వస్తుందేమో అన్న దాంతో నేనే ఎక్కువ క్లోజ్ అవ్వలేను. నాకు ఈ ప్రాబ్లం, నాకు లైన్ బార్డర్ గీసేసుకొని హ్యాపీగా ఉంటాను. అందుకని ఐ వాస్ స్కేర్డ్ టు ఆస్క్ యూ, ఎందుకంటే ఐ నో యూ హ్యావ్ అ వెరీ లిమిటెడ్ సర్కిల్. సో ఐ విష్ అండ్ I pray that this friendship of ours, from today, it should start and it should go very beautifully. Sure. And from my side, I will make all the efforts. Oh, thank you. Na side nunchi kuda. మా ఇల్లు గృహప్రవేశం ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. అమ్మవారి దయ వల్ల ఎంత త్వరగా అయితే ఎప్పుడైనా కూడా నేను వస్తున్నా, రావాలి. నాకు ఇన్విటేషన్ అవసరం లేదు, నేను ఇప్పుడు ఇన్వైట్ అందుకే చెప్తున్నా. నాకు ఇన్విటేషన్ అక్కర్లేదు, నాకు లొకేషన్ కావాలంతే. పంపిస్తా. So very small gifts from my side.
స్మాల్ అని చెప్పి చాలా పెట్టారు. చెప్పి పెద్దగా చాలానే అరేంజ్ చేశారు. లేదు నాన్న, ఇంటికి వచ్చారు ఫస్ట్ టైం, బట్టలు పెట్టకుండా రాలేదు కదా. నెక్స్ట్ టైం నుంచి ప్రతి వరలక్ష్మి వ్రతానికి యూ హ్యావ్ టు కమ్. నేను ఎలా మీ ఇంటి గృహప్రవేశానికి రావాలో మీరు కూడా నా ఇంటి వరలక్ష్మి వ్రతానికి అలానే రావాలి. ఓకేనా? తప్పకుండా. అండ్ ఇది మీ ఇద్దరికి మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ కొత్త ఇంటికి ఎటువంటి ఆటంకాలు రాకుండా తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. అదే మెయిన్, ఇంకెంతకంటే ఏం లేదు. ఇది తాంబూలము. థ్యాంక్ యూ. ఓకే, అండ్ దీస్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ NM Foods. సో ఐ హోప్ అన్ని తినేవి. మా నువ్వు జునుగాడికి అడిగిన స్నాక్స్ నెయ్యి బాక్స్ కూడా రెడీ. ఉంది. లాస్ట్ జునుక్ స్నాక్స్ బాక్స్ రెడీ. అదే మేము రోజు బాక్స్ లో ఏం కట్టాలి మార్నింగ్ ఫైట్స్ మా ఇద్దరికి. వాడు అదొద్దు, ఇదొద్దు. వాడు ఇది కావాలి అది కావాలి, అమ్మో బాక్స్ కట్టేంత వరకు టెన్షనే. ఈ మధ్య పిల్లలు వాళ్ళే చెప్పేస్తారు కదా నెక్స్ట్ డే ఏం స్నాక్ కావాలి అని. అది పెట్టకపోతే ఏడుపు. అవును. నాకు ఎటువంటి వీడియో అక్కర్లేదు, కానీ ఒక ఫీడ్బ్యాక్ నాకు మెసేజ్ పెట్టండి, నా ఫుడ్ ఎలా ఉంది అని. షూర్ ఓకే, ఐ విల్ బీ హ్యాపీ. ఎలా ఉన్నాయి NM Food ప్రోడక్ట్స్, బాగున్నాయా బాగాలేదా, ఒక మెసేజ్ వాట్సాప్ అంతే చాలు. బాగున్నాయి అని అందరు చెప్పారు, కానీ మీరు తినలేదు కదా అందుకని. ఓకేనా? సో అందుకని టేస్ట్ చేసి నాకు సో చెప్పండి. మచ్. థ్యాంక్ యూ. సో నీలి మేఘాలలో వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ మా తరపున దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి. Yes. మనం కూడా అంతే కష్టపడాలి. ఆఫ్ కోర్స్. సో డెఫినెట్లీ మనం కష్టపడింది అమ్మవారు కూడా ఏమి ఇవ్వరు. ఏమివ్వదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఏం చేస్తా ఉంటా. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఎపిసోడ్కి మీరు వచ్చినందుకు ఐఎమ్ సో బ్లెస్డ్. మై ఆడియన్స్ విల్ బి సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అగైన్ మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ. ఇది ఒక ఆరంభం మాత్రమే, బట్ దేర్ షుడ్ నాట్ బి అన్ ఎండ్. అదే అందుకే ఆరంభం మాత్రమే, అంతం కాదు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ గైస్.